ఆయన ఓ ఆధ్యాత్మిక గురువు, లోక కళ్యాణ కారకుడు, బెస్ట్ సెల్లింగ్ ఆథర్, ఇంకా జీవితం గురించి మన ఆలోచనలను పునరాలోచింపచేయడంలో ప్రసిద్ధులు. మనం బయట ప్రపంచాన్ని ఎన్నో విధాలుగా ఇంజనీర్ చేశాం, కానీ దీని గురించేమీ చేయలేదు. శ్రేయస్సు అనుభూతి చెందాలంటే లోపలికి వెళ్ళడమే ఏకైక మార్గం. ఈ రాత్రి డాల్ఫీ థియేటర్ లో జరగబోయే తన పర్యటనకు ముందు సద్గురు ఇక్కడున్నారు. తన తాజా పుస్తకం డెత్ ఏ యోగీస్ గైడ్ టు లివింగ్, డైయింగ్ అండ్ బియాండ్ గురించి మనతో మాట్లాడటానికి. Welcome to you. Thank you so much for being with us. We're honored to have you. Yes. ఆసక్తికరంగా మేమిప్పుడే మరణం గురించి మాట్లాడుకుంటున్నాం. అది మేము ముందు చర్చిస్తున్న కథ. మరణం అనే ఆలోచన పట్ల అందరికీ ఒకే స్పందన ఉంటుంది. అది మనల్ని అసౌకర్యానికి, భయానికి గురి చేస్తుంది. మీ అంశం కూడా మరణం గురించి కావడం ఆసక్తికరంగా ఉంది. ఈ అంశాన్ని స్పృశించడానికి మిమ్మల్ని ఏది ప్రేరేపించింది? ఇంకా ప్రజలు ఈ అంశంతో ఎందుకు మరింత సౌకర్యవంతంగా ఉండాలి? చనిపోని వారిని ఎవరినైనా చూశారా? చదువుకున్న వాళ్ళుంటారు, చదువుకోని వాళ్ళుంటారు, పెళ్లి చేసుకున్న వాళ్ళుంటారు, పెళ్లి చేసుకోని వాళ్ళుంటారు, పార్టీలు చేసుకునే వాళ్ళుంటారు, చేసుకోని వాళ్ళుంటారు. మీరు జీవితంలో చేసే దాదాపు ప్రతి పనిని కొందరు చేయకపోవచ్చు, కానీ చనిపోని వారిని ఎవరినైనా చూశారా? లేదు. కాబట్టి ఈ పుస్తకం చనిపోయేవారికి మాత్రమే. అంటే మన ఉనికిలో అత్యంత మౌలికమైన అంశం మన అనిత్యతే. ప్రస్తుతం మనమై ఉన్నదంతా, మనం తీసుకునే ప్రతి శ్వాస, మనం పొందే ప్రతి అనుభవం విలువైంది అయ్యేది మనం పరిమిత కాలపు గడువుపై ఉన్నాం కాబట్టే. అవును. మీరెప్పటికీ ఇక్కడే ఉంటే, నేను ఇక్కడ కూర్చుని దేని గురించైనా మాట్లాడడంలో విలువేముంది? లేదా మరే దాని గురించైనా సరే, ఇది పరిమిత సమయం కాబట్టి. జీవితం, సమయం ఇంకా శక్తుల కలయిక రెండూ పరిమితమే. సమయం మనందరికీ ఒకే వేగంతో నిర్దాక్షిణ్యంగా దొర్లుతూ ఉంటుంది. మీకు నచ్చినా నచ్చకపోయినా ఎవరికీ దానిపై అదుపు లేదు. హలో, మీ సమయాన్ని నెమ్మదింపజేయలేరు లేదా వెనక్కి తిప్పలేరు. అలాంటిదేమీ లేదు. అది దొర్లుకుంటూ పోతోంది. కానీ శక్తులు మన చేతిలో ఉన్నాయి. మనం దాన్ని మన సామర్థ్యాల్లోకి తెచ్చుకుంటే అప్పుడు మనం కాలచక్రాలపై స్వారీ చేయొచ్చు. మీరు కాలచక్రాలపై స్వారీ చేస్తే జీవితం అందమైన నృత్యంలా అవుతుంది. లేకపోతే మీరు అవే కాలచక్రాల కింద నలిగిపోతారు. కాబట్టి జీవం, మరణం అనేవి రెండు వేరువేరు విషయాలు కావు. మనం ఇక్కడుండగా ఇప్పుడు నేను జీవిస్తున్నాను అని చెప్పచ్చు, కానీ నేను చనిపోతున్నాను కూడా. మనం కేవలం దాన్ని కొంచెం వాయిదా వేయాలని చూస్తున్నాం. అవును, హలో. వీలైనంత వరకు మనం కేవలం మరికొంత కాలం కోసం బేరమాడుతున్నాం. ఎవరూ జీవమా లేక మరణమా అని బేరమాడటం లేదు. మనం కేవలం మరికొంత కాలం కోసం బేరమాడుతున్నాం. కాలం పూర్తయ్యే వరకు నడవాలని కోరుకుంటున్నాం. కానీ మరణం ఇప్పుడు కూడా మనందరికీ సంభవిస్తోంది. దీన్ని జీవించడం అనొచ్చు లేదా చనిపోవడం అనొచ్చు, రెండూ ఒక్కటే. కానీ ప్రజలు దీని పట్ల సృష్టించిన ఈ భయంకరమైన భయం మన జీవితాన్ని సాగించే తీరులో మనల్ని చాలా అవాస్తవికంగా చేస్తుంది. మీ సమయం పరిమితమని మీకు తెలిస్తే, ప్రతి క్షణం మీకు సమయం పరిమితమేనని తెలిస్తే అనవసరమైన పని చేస్తారా? అలా చూసినప్పుడు నేను ప్రతిదీ భిన్నంగా చేస్తాను. ఈ రోజును మీ చివరి రోజుగా భావించండి అని తరచుగా అంటాం. కానీ మనలో చాలా మంది అలా చేయరు. ఎందుకంటే మనం రోజువారీ దినచర్యలో జీవితపు రొచ్చులో చిక్కుకున్నాం కదా. చూడండి, మీరు వాస్తవాన్ని ఒక ఫిలాసఫీలా చేయాలని చూస్తున్నారు. వాస్తవం ఏమిటంటే మనమందరం చనిపోతాం. ఇది చివరి రోజా? కాకూడదని ఆశిస్తాం. హలో. అవును, ఖచ్చితంగా కాకూడదని ఆశిస్తాం. అలా అవ్వాలని కోరుకోం, కానీ అలా కావచ్చు. ఆ అవకాశం ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి మీరొక ఫిలాసఫీ సృష్టించడానికి ప్రయత్నిస్తే అది మిమ్మల్ని శాంతివాదిగా చేస్తుంది. ఓ, ఇది చివరి రోజైతే ఏం చెయ్యాలి? ప్రణాళిక వేయడంలో ప్రయోజనం ఏమిటి? నిర్మించడంలో ప్రయోజనం ఏమిటి? దీనికోసం పోరాడడంలో ప్రయోజనం ఏమిటి? ఏదీ విలువైంది కాదు. దాన్ని ఫిలాసఫీగా మార్చకండి. అదొక వాస్తవం. మనకు పరిమిత సమయం ఉంది. మీకు ఈ ఎరుక ఉంటే, దీని గురించి స్పృహ ఉంటే, మీకు నిజంగా ముఖ్యం కానిదేదీ మీరు చేయరు. నేను, మీరు, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ మనకు నిజంగా ముఖ్యమైంది చేస్తుంటే మనం అందంగా ఉంటాం. ప్రపంచం అందంగా ఉంటుంది. మీరు 4 దశాబ్దాలకు పైగా మానసిక ఆరోగ్యం విషయంలో ప్రజలకు సాయం చేశారు. మానసిక ఆరోగ్యం గురించి మరింత ఎక్కువగా వింటున్నాం. మా నగరం కోసం, ఏంజెలనోస్ కోసం, ఒత్తిడి, బర్నౌట్ తో సతమతం అవుతున్న వాళ్ళ కోసం మీరు ఇక్కడ ఉన్నారు. ప్రతిరోజు ట్రాఫిక్ కూడా తీవ్రంగా ఉంటుంది. రోజులో కొంత సమయం తీసుకుని ఒక్క క్షణం సేద తీరటానికి వాళ్ళు వేయాల్సిన చిన్న అడుగేంటి? చూడండి, మొదటగా మీరు ముందు ఒత్తిడికి గురవ్వాలి, తర్వాత శాంతించుకోవాలని అనుకుంటున్నారు. ఒత్తిడి అంటే మీ అంతర్గత యంత్రాంగం మానసికంగా ఇంకా శారీరకంగా
దానికి తగినంత కందెన లేదు, ఘర్షణ ఉంది. అంతర్గత ఘర్షణే ఒత్తిడి. ప్రాథమికంగా మీరు దాన్ని ఒత్తిడి, ఆందోళన, నిరాశ, ఇది అది అన్న 72 పేర్లున్నాయి రకరకాల మానసిక రుగ్మతలకు. ప్రాథమికంగా మీ తెలివి, మేధస్సును మీకు వ్యతిరేకంగా మార్చుకున్నారు. మీ మేధస్సు మీకోసం పనిచేస్తుంటే, మీ ఆలోచనలు, భావోద్వేగాలు మీకు కావలసిన విధంగా జరుగుతూ ఉంటే మిమ్మల్ని ఆనందంగా ఉంచుకుంటారా లేదా ఒత్తిడితో ఉంచుకుంటారా? ఆనందంగా. మరది ఎందుకు జరగడం లేదు? మీరు చెప్పింది నిజమే. You ఎందుకంటే ఈ గ్రహం మీద అత్యంత అధునాతనమైన పరికరం మీ దగ్గరుంది, మానవ యంత్రాంగం. ఇది ఈ గ్రహం మీదే అత్యంత అధునాతనమైన పరికరం. నాతో ఏకీభవిస్తారా? మీరు యూజర్ మాన్యువల్ చదివారా? ఒకటి ఉంటే బాగుండేది. I wish there was one, right? there is one. ఒకటుంది. విషయం ఏమిటంటే ఇది ఎలా పనిచేస్తుందో ప్రాథమికాలు అర్థం చేసుకోకుండా మనం జీవితంలో తడబడుతూ ముందుకు సాగడానికి ప్రయత్నిస్తున్నాం. ఇక ప్రతిదీ ఒత్తిడితో కూడిందిగా అనిపిస్తోంది. ఒకటి చెప్పండి, ప్రజలు ఒత్తిడికి గురికాని విషయం? ఒత్తిడికి గురికాని విషయం? అవును, అది మంచి ప్రశ్న. ట్రాఫిక్. ట్రాఫిక్ అంటే ఏమిటి? మీలో చాలా మంది మీ డ్రీమ్ కార్లు నడుపుతున్నారు కాబట్టి అందులో కొంచెం ఎక్కువసేపు ఉండాల్సి వస్తే మీ సమస్య ఏమిటి? మీరు దాన్ని ఆస్వాదించాలి కదా. అంటే ఇది కేవలం దృక్కోణం, మీ మనసు మార్చుకోవడం. ఇది దృక్కోణం గురించి కాదు. నేను చెప్పేది ఏమిటంటే, మీ చేయి మీ అదుపులో లేదనుకోండి, ఈ 2 వేళ్లు మీ కనుగుడ్లు పొడవాలనుకుంటే అది సాధారణమేనా? లేదు. అలాగే మీ సొంత ఆలోచనలు, భావోద్వేగాలు నిరంతరం మిమ్మల్ని లోపల నుండి పొడుస్తుంటే అది సాధారణమేనా? లేదు. కానీ మీరు దాన్ని సాధారణం చేస్తున్నారు. అదే పెద్ద పొరపాటు. ఆందోళన చెందడం సాధారణం కాదు, ఒత్తిడికి గురి కావడం సాధారణం కాదు. అదేమిటంటే, మెజారిటీ ప్రజలు ఒక జట్టులో చేరినప్పుడు చూడండి, మనమందరం ధూమపానం చేస్తుంటే ధూమపానం సాధారణం. ఆమె ధూమపానం చేయదు, ఆమె వేస్ట్. అవునా కాదా? అందరూ ఒత్తిడికి గురవుతున్నారు కాబట్టి అది సాధారణమైంది. ప్రజలు నన్ను సద్గురు, మిమ్మల్ని మీరు తేలికపరచుకోవడానికి ఏం చేస్తారు అని అడుగుతారు. నేను ముందసలు నన్ను నేను బిగించుకోను అంటాను. మీరు ప్రముఖులలో ఎందుకింత ప్రాచుర్యం పొందారో తెలుస్తోంది. ఇంకా ఉత్సాహకరమైన విషయం ఏంటంటే, ఆస్కార్ నిలయం డాల్బీలో మీ కార్యక్రమం ఒక వినోద రిపోర్టర్ గా నాకు చాలా ఉత్సాహంగా ఉంది. కానీ ఆ ప్రముఖుల ఆమోదాల్ని కూడా పొందడం గురించి చెప్పండి. అంటే ఎవరికైనా అది చాలా పెద్ద విషయం. But See, Tom I- Brady, I Matthew McConaughey, Tom Matthew. Matthew, okay. Look at this is A-list. చూడండి, నేను చెప్పేది ఏమిటంటే, నేను మనుషుల్ని ఇది అది అని వర్గీకరించను. నేను చాలా సమయం గ్రామీణ భారతదేశంలో గిరిజన మహిళల మధ్యన గడుపుతాను. వాళ్లకు చదువు లేదు, వాళ్లకు సెల్ ఫోన్ కూడా లేదు. చాలా వరకు మా కార్యకలాపాల్లో 70% గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటాయి. ఇంకా ఒకప్పుడు నేనే స్వయంగా చేసేవాణ్ణి, కానీ ఇప్పుడు మా టీచర్లు నిర్వహిస్తున్నారు. దక్షిణ భారతంలోని అన్ని జైళ్లలో మా ప్రోగ్రాంలు తప్పనిసరి. పెన్సిల్వేనియా, కెంటకీ, ఇంకా అవును, టెన్నెస్సీలో కూడా కొంచెం చేశాం. ఎందుకంటే దీన్ని ఫ్రీడమ్ ఫర్ ఇంప్రిజన్డ్ పీపుల్ అంటారు. ప్రజలు, సద్గురు, ఈ నేరస్తులతో ఎందుకింత సమయం గడుపుతున్నారు? మేము ఎదురు చూస్తూ కూడా మిమ్మల్ని కలవలేకపోతున్నప్పుడు అంటారు. చూడండి, నాకెవరూ నేరస్తులు కాదు, ప్రముఖులు కాదు. నేను వారిని ఇదిగానో అదిగానో చూడను. నేను కేవలం మనుషులుగా చూస్తాను. రకరకాల బాధల్లో కొందరు ఉండేందుకు భారంగా అనిపించే బాహ్య పరిస్థితుల్ని సృష్టించుకున్నారు. కొందరు యుద్ధ ప్రాంతాల్లో ఉన్నారు, కొందరు కరువు ప్రాంతాల్లో ఉన్నారు, కొందరు బాగానే ఉండి కూడా బాధపడుతున్నారు. యుద్ధ ప్రాంతాల్లో ఉన్న వాళ్లకు బయట పరిస్థితులు వారి జీవితాన్ని క్షణక్షణం భయకంపితుల్ని చేస్తున్నాయి. కరువు ఎంతో బాధాకరం. పిల్లలు వారి కళ్ల ముందే చనిపోతున్నారు. అయితే శ్రేయస్సులో ఉన్నవాళ్లు, శుభ్రంగా తిని వచ్చిన వాళ్ళు బాధపడుతున్నారు అంటే అది వాళ్ల స్వయంకృతం కదా. చూడండి, మిమ్మల్ని బయట నుండి ఏదైనా పొడుస్తుంటే మనం దాన్ని ఒక రకంగా ఎదుర్కోవాలి. మిమ్మల్ని మీరే లోపల నుండి పొడుచుకుంటూ ఉంటే మీరు దీన్ని పరిశీలించాలి. ఎందుకంటే ఇది అంత గొప్పగా లేని వారందరిపై చాలా క్రూరమైన జోక్. హలో, ఎందుకంటే To bring an individual person or a society ఒక వ్యక్తిని లేదా సమాజాన్ని పేదరికం నుండి సంపన్నతలోకి తీసుకురావడం భారీ పని. తరతరాల కృషి పడుతుంది. పర్యావరణ పరంగా చాలా ఖరీదైంది. కానీ అదంతా చేశాక మీరు దుర్భరంగా ఉంటే మీదొక నేరం. ఇక ప్రముఖుల గురించి నేను వారిని భిన్నంగా చూడను. వారు మనుషులే. అందరూ ఆశిస్తున్నది కొందరు సాధించారు.
కాబట్టి వారి విజయాన్ని విలువైనదిగా భావిస్తాం. ఖచ్చితంగా వారి విజయాన్ని గుర్తించాలి కూడా. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే వాళ్లకు ఆ పలుకుబడి ఉంది. వాళ్ళు దాన్ని బాధ్యతాయుతమైన రీతిలో ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. ప్రపంచంపై ప్రభావం చూపడానికి అది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలి, ఈ గ్రహం మీద ఎందరో మహానుభావులొచ్చారు. కొన్ని పేర్లు చెప్పచ్చు. మీ అందరికీ తెలిసిన ఒకరు యేసు. ఎంతమందితో మాట్లాడారు? 12 మంది. అందులో ఒకరు ఆయనపై కోప్పడతారు, అవునా? Yeah. And then మీరు కొంచెం వెనక్కొచ్చి గౌతమ బుద్ధుణ్ణి చూడండి. ఆయన ఎంతమందితో మాట్లాడారు? కొన్ని వందల మందితో. కృష్ణుడి గురించి తీసుకుంటే చాలా అద్భుతమైన జీవి. కేవలం ఒక వ్యక్తితో ఆయన మాట్లాడారు, అవునా? మొట్టమొదటిసారిగా మీరు ఇక్కడ కూర్చుని మొత్తం ప్రపంచంతో మాట్లాడగలరు. అలాంటి శక్తి సామర్థ్యాలున్నప్పుడు మానవ సమాజాల్ని పరివర్తన చెయ్యకపోతే దానర్థం మన హృదయాల్లో తగినంత ప్రేమ లేదనే. నేను అలా ఉండాలని కోరుకోను, అంతే. ఇది గొప్పలు చెప్పుకోవడానికి కాదు. ఈరోజు ఏం సాధ్యమో విషయం చెప్తున్నాను. 2024లో మా వీడియో రీచ్ 523 కోట్లు. ఇది నా గురించి కాదు, ఇది ఈ రోజు గురించి. ఇది మనం జీవిస్తున్న కాలం. బుద్ధుడు ఇక్కడ ఉంటే ఆయన కూడా అదే పనిచేసేవారు. యేసు ఇక్కడ ఉంటే బహుశా ఎక్కువ మందికి చేరువై ఉండేవారు. కాకపోతే వాళ్ల కాలం అలా ఉండేది. వారు మాట్లాడితే మహా అయితే 10 మందికి వినబడేది. ప్రస్తుత కాలం ఎలాంటిదంటే మనం మొత్తం మానవాళిని ఉద్దేశించి మాట్లాడగలం. ఇదే సమయం. మానవుని వ్యక్తిస్థాయి పరివర్తన విషయంలో మన యొక్క మర్త్య స్వభావాన్ని గుర్తించడం అత్యంత ముఖ్యమైన విషయాల్లో ఒకటి. ఎందుకంటే మనం ఇది అర్థం చేసుకోకపోతే, ఆ ఎరుకతో లేకపోతే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ ఎరుక ఉండడం లేదు. మనం ఇక్కడ కూర్చునుండగా మనం తీసుకుంటున్న శ్వాసల సంఖ్య అపరిమితం కాదు. ఒకరోజు అది అయిపోతుంది. మనం వ్యాయామం చేయొచ్చు, యోగా చేయొచ్చు, దీన్ని మెరుగుపరిచి కొంచెం పెంచొచ్చు. కానీ ఇది శాశ్వతం కాదు. ఈ ఎరుక ఉన్నప్పుడు మనల్ని మనం వ్యవస్థీకరించుకుంటాం. మన చుట్టూ ఉన్న జీవితం పట్ల మరింత సున్నితంగా, మృదువుగా ఉంటాం. నేనింతకు ముందు చెప్పినట్లు మనమందరం నిజంగా ముఖ్యమైంది చేస్తుంటే ఇదొక అద్భుతమైన ప్రపంచం అవుతుంది. దాన్ని సాకారం చేద్దాం. మీ రీచ్ గురించి మాట్లాడుతూ మీరు చాలా మందితో మాట్లాడి విషయాన్ని బయటకు తీసుకొస్తున్న వీడియోని మేము చూస్తున్నాం. ప్రజలు తమ కోసం చేసుకోవడానికి మీ దగ్గర ఒక ఉచిత మెడిటేషన్ యాప్ కూడా ఉంది. అవును, ఈ మెడిటేషన్ను రూపొందించడానికి, సరిగ్గా చెప్పాలంటే ఈ యాప్ను రూపొందించడానికి మాకు 2.5 సంవత్సరాలు పట్టింది. ఇదొక తెలివైన యాప్. అది దాని పనులది చేస్తుంది. This is ఇదొక 7 నిమిషాల కృషి. మీ గురించి మీరు చేసుకోగలిగిన కృషి. రోజుకు 7 నిమిషాలు మీరు మీ మానసిక శ్రేయస్సు కోసం కేటాయిస్తే అది మార్పును తెస్తుంది. ఇప్పటికే కొన్ని లక్షల మంది ప్రజలు దీన్ని చేస్తున్నారు. కేవలం ప్రజల్ని ప్రేరేపించడానికి ఇది చెప్తున్నాను. మొదటి 15 గంటల్లో 10 లక్షలకు పైగా ప్రజలు దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. అంటే ఎంత ఆకలి ఉందో మీరే చూడండి. అంత ఆకలి ఉంది. ఎందుకంటే మానసిక ఆరోగ్యం ఇకపై వ్యక్తిగత సమస్య కాదు, అది ప్రపంచ సమస్యగా మారుతోంది. మానసిక సామర్థ్యాన్ని లేదా సమతుల్యతను కోల్పోతున్న వాళ్ల సంఖ్య మహమ్మారి స్థాయిల్లో ఉంది. వాస్తవానికి ఐక్యరాజ్య సమితి దీన్ని మహమ్మారిగా వర్ణిస్తోంది. కాబట్టి ఈ కృషి రాబోయే 24 నెలల్లో కనీసం 300 కోట్ల మంది ప్రజలు 7 నిమిషాలు వెచ్చించేలా చూడాలని దీని ప్రాథమిక లక్ష్యం. చూడండి, 1866లో కొన్ని సర్వేలు ఇలా చూపిస్తున్నాయి. అమెరికా జనాభాలో 50% పైగా దంతాలు లేవు. వాళ్ళు 45 సంవత్సరాల వయసు దాటేసరికి. ఎందుకంటే వాళ్ళు పళ్ళు తోముకోలేదు. వైల్డ్ వెస్ట్లో వాళ్ళు తుపాకులు కాల్చుతున్నారని వేరు అనుకుంటారు, కానీ వాళ్ళు పళ్ళు తోముకోవడం లేదు. మన తల్లులు మనకు చెప్పాల్సొచ్చింది, పళ్ళు తోమాలి, తోమకపోతే టిఫిన్ లేదు. ఇలా వాళ్ల సొంత మార్గంలో పట్టుబట్టి చేయించారు. మనం దాని ప్రాముఖ్యాన్ని గ్రహించే వరకు. ఎవరూ చెప్పకపోయుంటే మనం కూడా అదే స్థితిలో ఉండేవాళ్లం. ముందుగానే మనకు చెప్పారు. కాబట్టి అదేవిధంగా నేను చూడాలనుకుంటున్నది ధ్యానానికి, యోగ ప్రక్రియలకు సంబంధించిన సింపుల్ అంశాలు. ఒక గురువు లేదా ఒక సంస్థ లేదా పరిపాలన చేతుల్లో ఉండకూడదు. ఇది సాధారణ కుటుంబాల్లో ఉండాలి. తరతరాలకు చేరవేయబడాలి. పళ్ళు తోముకోవడం చేరవేయబడినట్టు ప్రతి ఒక్కరికి వాళ్ల సొంత మానసిక శ్రేయస్సును పరిష్కరించడానికి ఏదో ఒక సింపుల్ విషయం తెలుసుండాలి. కాబట్టి మిరకిల్ ఆఫ్ మైండ్ యొక్క ప్రయత్నం ఇది. గ్రహం మీది ప్రతి కుటుంబానికి దీన్ని తీసుకురావాలని. తద్వారా ఇది వాళ్లచే ప్రసారం చేయబడుతుంది. వాళ్లు తప్పుగా చేస్తారేమో భయమైతే అందుకే వీడియోలున్నాయి, యాప్ ఉంది, వాళ్లు దాన్ని ఉపయోగించొచ్చు. ఇది ఉచిత యాప్. దీనికి మాకు చాలా వనరులు ఖర్చవుతాయి.
కానీ మేం దీన్ని ఉచితంగా అందిస్తున్నాం, ఎందుకంటే ఇది మా నిబద్ధత. మేం 300 కోట్ల మంది లేదా 300 కోట్ల కుటుంబాల్ని తాకాలని చూస్తున్నాం. ఆ కుటుంబాలే రాబోయే తరాలకు దీన్ని స్వయంగా ప్రసారం చేస్తాయి. ఇది చాలా చాలా ముఖ్యం. అయితే ఆ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా మీరు ఈ రాత్రి 7:30 గంటలకు డాల్బీ థియేటర్ లో సద్గురుని చూడవచ్చు. అలాగే డెత్ ఏ యోగీస్ గైడ్ టు లివింగ్, డైయింగ్ అండ్ బియాండ్ పుస్తకాన్ని మీ ఇష్టమైన పుస్తకాల దుకాణంలో తీసుకోండి. అది ఆడిబుల్ లో కూడా ఉంది. అది మీ స్వరంలోనా? అవును, అది నా స్వరంలో ఉంటుంది. విచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు, మీకు చాలా ధన్యవాదాలు. So much wisdom. Thank you for sharing that with us. And Wonderful. hey, Saturday's International Yoga Day, you guys. So go out there and Savasana. That's my work on that mental health and the body and the mind and the spirit. We'll be right back. Have we done? Almost. Okay. Almost.